అంతా తుఫాన్ ప్రభావంతో కొయ్యలగూడెం మండలంలోని వరింపూడి గ్రామ పరిసరాల్లో విస్తృత స్థాయిలో పంటలు దెబ్బతిన్నాయి. రైతుల కష్టాన్ని గమనించిన పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు గ్రామానికి వెళ్లి నష్ట పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పంట మైదానాల్లోకి వెళ్లి వరి, మొక్కజొన్న వంటి పంటలను పరిశీలిస్తూ రైతులతో నేరుగా మాట్లాడారు. వానలతో తీవ్ర నష్టం జరిగినట్లుగా రైతులు తెలియజేయగా బాలరాజు వారికి పూర్తిస్థాయి భరోసా ఇచ్చారు. ప్రభుత్వంలోనే గతంలో మన టీడీపీ ప్రభుత్వం మాకు టార్బల్స్ ఈ స్పేస్ ఇచ్చేవారు. అలాగే మాకు అక్కడ కళ్ళాలు ఏర్పాటు రైతు కష్టపడి పండించిన పంట ఇలా తుఫాను వానలతో నాశనం కావడం చాలా బాధాకరమన్నారు ఎమ్మెల్యే బాలరాజు. పత్తి రైతులు నష్టపోకుండా ఉండేలా ప్రభుత్వం దృష్టికి తక్షణమే ఈ విషయం తీసుకెళ్తామన్నారు. వ్యవసాయ శాఖ అధికారులు తహసీల్దార్లతో కలిసి నష్టపరిహారం చెల్లింపులు వేగవంతం చేస్తామని తెలిపారు. మన ఆయనతో మాట్లాడి మార్కెట్ యార్డ్ ఆయనతో మాట్లాడి ఈ ఏదైతే ఈ పంటకి ఆరబెట్టుకోవడానికి కానీ లేకపోతే ఆరబెట్టుకోవడానికి ఏదైనా వర్షం పెడితే హైట్ లేపాలి సార్. హైట్ లేపాలి. హైట్ లేపాలంటే ఈ సంవత్సరం కూడా సిమెంట్ తో తయారు చేయాలి. మామూలు నేల మీద అయితే మీకు ఈ మాకు విత్తనాలు కూడా సార్ మేము చాలా నష్టపోయి ఉన్నాము. బయట అండి ఇది బయట వాళ్ళకి ఇది అయిపోయినంటే మళ్ళీ డాల మొక్కజొన్న మార్కెట్ యార్డ్ ఉందండి. వేస్ట్ గా తుప్పలు గట్ట అన్ని ఉండండి. గత 10 సంవత్సరాల నుంచి కళ్ళ